నమస్కారం. జీవితంలో ఏ రోజు బాధపడకండి. మంచి రోజుల ఆనందాన్ని, చెడ్డ రోజుల అనుభవాన్ని, పాఠాలను నేర్పిస్తాయి. ఉత్తమమైన రోజులు మధురమైన జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రతిరోజు జీవితంలో ఒక విలువైన భాగం కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోండి. మీరు మీ నిజమైన బంధం అనుకున్న వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే ప్రేమించమని ఎప్పుడూ అడగకండి. మీతో ఎలా ప్రేమగా ఉండాలో వారికి వివరించకండి. మీ గురించి శ్రద్ధ తీసుకోమని బ్రతిమాలకండి. మీతో మాట్లాడమని ఒత్తిడి చేయకండి. మీతో సమయం గడపమని వేడుకోకండి. ఎందుకంటే నిజంగా ప్రేమించిన వాళ్ళు ఇవేవీ అడగకుండానే మీకోసం చేస్తారు. ఇవి చెయ్యాలి అని వాళ్ళకు అనిపించట్లేదంటే వాళ్ళ ప్రేమ నిజం కాదని అర్థం. 7 తరాల కోసం సంపాదించే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నీ తర్వాత 2వ తరానికి కూడా నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి ఉండదు. 3వ తరానికి నీ పేరే గుర్తు ఉండదు. డబ్బు ఎంత సంపాదించినా నిన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. 10 కాలాలు గుర్తుండే మంచితనాన్ని సంపాదించుకో. 10 మందికి గుర్తుంటావు. కోతికి అరటిపండును డబ్బును ఇస్తే అది అరటిపండే తీసుకుంటుంది. ఎందుకంటే దానికి డబ్బు విలువ తెలియదు. మనిషికి డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే ఈ రోజుల్లో డబ్బునే తీసుకుంటున్నాడు. తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఆ డబ్బు మొత్తం కరిగించిన కోల్పోయిన ఆరోగ్యాన్ని మాత్రం తిరిగి పొందలేవు. అదే ఆరోగ్యం బాగుంటే డబ్బును ఎప్పుడైనా సంపాదించవచ్చు. ఎప్పుడైనా సరే ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఉంటుంది. ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు. ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవాన్ని పొందుతావు. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాదను పొందుతావు. ఎంత మౌనంగా ఉంటే అంత ఆత్మగౌరవాన్ని పొందుతావు. డబ్బు సంపాదించాలంటే పని కాదు, పని చేసే పద్ధతి మారాలి. తెలివిగా ఆలోచించి సులువైన మార్గంలో డబ్బు సంపాదించు. సమయం వృధా చేయడం అంటే డబ్బును పోగొట్టుకోవడమే అని తెలుసుకో. నీకు విలువ పెరిగితే డబ్బు నీ దగ్గరికి అదే వస్తుంది. ప్రతి ఉదయం ఒక అవకాశమే కాదు, ఒక బాధ్యత కూడా. దానిని గౌరవించండి. ఈరోజు తీసుకున్న సరి అయిన నిర్ణయమే రేపటి విజయానికి పునాది అని తెలుసుకోండి. సమయం విలువను అర్థం చేసుకున్నవాడే స్థిరమైన పురోగతిని సాధిస్తాడు. ధైర్యం, క్రమశిక్షణ, కృషి ఈ 3 ఉన్న చోట ఓటమి అనే పదమే ఉండదు. చేసే పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, దాని యొక్క నాణ్యతే ముఖ్యం. అదే ఫలితం యొక్క విలువను నిర్ణయిస్తుంది. నిన్నటి తప్పులు పాఠాలు మాత్రమే. నేటి చర్యలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బలం. ఎంత ఓపికగా పనిచేస్తే అంత గెలుపు. ఎంత సరళంగా ఉంటే అంత విలువ. ఎంత నిజాయితీగా ఉంటే అంత గౌరవం. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి. రాపిడి లేకుండా రత్నం కూడా ప్రకాశించదు. కష్టాలను ఎదుర్కొని మనిషి విజయాన్ని సాధించలేడు. జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటి తీరాల్సిందే. చక్కని ఆరోగ్యానికి చిట్టి చిట్కాలు. చల్లని నీటితో మందులు వేసుకోకండి. సాయంత్రం 5 గంటల తర్వాత భారమైన ఆహారం తినకండి. ఉదయం ఎక్కువగా నీరు త్రాగండి. రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఖచ్చితంగా నిద్రపోండి. భోజనం చేసిన వెంటనే పడుకోకండి. ఫోన్ కాల్స్ను ఎడమ చెవితో అందుకోండి. ప్రతిరోజు పెరుగు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. అవసరానికి మించి ఉన్న ప్రతీదీ విషంతో సమానం. అది బలం, ధనం, ఆకలి, అహంకారం, అత్యాశ, సోమరితనం, ప్రేమ, ద్వేషం, ఇంకేదైనా సరే. తగ్గి బ్రతుకు తప్పులేదు. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.